బత్తాయి కాయలు, బత్తాయి చెట్లు ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ కమలాకాయల తోటలే, ఎక్కువ కమలాలే ఉన్నట్టున్నాయి. ఎన్ని ఎకరాల తోట తమ్ముడు ఇది? పొట్లు వేసినప్పుడు 2 ఎకరాలు ఉండిందండి. మీరు వేసారా నాన్నగారు వేసారా? నాన్నగారు వేసారండి. ఉంటుందండి 30 సంవత్సరాల దగ్గర. 30 సంవత్సరాల తోట ఇది. పెద్ద సైజే ఉన్నాయి కదా బత్తాయి కాయలు. ఎలాగండి? ఇదే ఇలాగ ఉంటుంది కాయ, ఇలాగ అమ్మేస్తున్నారు చక్కగా. ఈ తమ్ముడు వాళ్ళు అమ్మట్లేదంట, వీళ్ళు ఆటో పెట్టుకొని చక్కగా మామిడిమిల్లి సంతలోనే ఎక్కడ అమ్మొచ్చు కదా. రాజమండ్రిలో రూట్లోని అటు ఇటు పెట్టేసి అమ్మేస్తున్నారు. అంటే 100 కింది 100 కింది అని అలాగని కొనేసుకుంటారు కాయలు. అవి ఇంతే ఉన్నాయి. ఇంత చూసే ఉంటారు మీరు. ఇంతే కదా ఉన్నాయి కాయలు. ఇది చూడు ఎంత కాయ ఉందో, పెద్ద చెయ్యి అంత కాయ ఉంది. చెయ్యి అంత కాయ ఉంది. కింద నుంచి చూస్తుంటే చిన్న కాయలా కనబడుతున్నాయి. చాలా బాగున్నాయి కాయలు. ఈ ఒక్క పిండి కూడా వేయమండి, పిండి కూడా వేయకుండా ఉన్నాయి అన్నమాట. ఏమయ్యారా తమ్ముడు ఇంత పెద్ద సైజు రావడానికి? ప్రకృతి సిద్ధంగా అసలు మామిడిమిల్లి అంటేనే మంచి అడవులు, మంచి సేంద్రియం ఉంటుంది. హాయ్ చిట్టి తల్లి. పూజల గట్ట తింటారు. పిల్లలకి ఇచ్చేయండి, వాళ్ళకి ఆశ కదా పాపం. ఇవి ఈటకాయలా? ఇవి కూడా పండినాయి కదా. ఇవో ఇవి కాకపోతేనా? కొన్ని పండిపోయినాయండి. పండుతుందా ఇప్పుడు? పండుతుందండి. తీగా ఉంటాయా? తీగానే ఉంటాయండి. కోసేటప్పుడు కూడా ఇలా గుత్తులు గుత్తులు కింద కోయాలండి. ఇలాగా ఇలా ఇలా కోయాలా? కదా పూజలకు ఎక్కువ ఉపయోగిస్తుంటారా? అయిపోయింది. శ్రావణ మాసానికి ఉపయోగిస్తుంటారండి. ఇవి ఈటకాయలు. ఈటకాయ అండి. ఇవి ఎలా అమ్ముడవుతుంటాయి మీకు? ఈ అంతేనా, డిక్కి అంటే బస్తా వచ్చి 100 కాయ వచ్చి ఒకసారి ₹10 పోవచ్చు, ₹1 పోవచ్చు కాయ.